ఒక మాట చెప్తే చాలు నీ జీవితం మారిపోతుంది. నీ బంధువులు ఒక సంతకం పెడితే చాలు, మీ అధికారి ఒక సంతకం పెడితే చాలు, పక్కనోడు ఒక సంతకం పెడితే చాలు, నువ్వేమవుతావు? లిఫ్ట్ అవుతావు. కానీ ఆ సంతకం పెట్టట్లా, ఆ మాట మాట్లాడట్లా, నీ పక్షాన నిలబడట్లా. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? నీ ఫైల్ మీద ఒక సంతకం పెడితే చాలు, ఆ ఫామ్ మీద ఒక సంతకం పెడితే చాలు. ఎందుకో సాతానుగాడు ఆపుతున్నాడు. నా దేవుడు అనేది దేవుడు, నేను నీ పక్షాన ఉన్నాను, నీకు విరోధముగా ఎవడు నిలబడలేడంతే. దావీదు ఎవరండి? 7 అన్నయ్యలు గొప్పగా ఆస్వాదింపబడ్డారు. 3 అన్నయ్యలు అయితే ఏకంగా రాజుగారి దగ్గర సైనికులు. ఆ 3 అన్నయ్యల ఒక్క అన్నయ్య బాధ్యత తీసుకుంటే చాలు. సౌలు రాజా, మా తమ్ముడి స్థితి బాగోలాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఏదో ఒక పోస్ట్ చెప్పిమంటే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఒక్క 3 అన్నయ్యలో ఎవడో నోరు తెరవాలా? దేవుడు నిన్ను లిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ మనిషి చేత నా దేవుడు లిఫ్ట్ ఇవ్వనివ్వడు. దేవుడు నిన్ను లిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ మనిషి ద్వారా నా దేవుడు లిఫ్ట్ ఇవ్వడం. లిఫ్ట్ ఇచ్చే వాళ్ళ నోర్లు మూపిచ్చేస్తాడు, వాళ్ళ చేతులు వెనక కట్టేస్తాడు, నీ కోసం నిలబడని కూడా చేస్తాడు. వాళ్ళకి మహిమ రాకుండా నా దేవునికే మహిమ వచ్చేటట్లుగా. ఈ రోజున ఎవ్వరు కంగారు పడకండి. నా గురించి ఎవరు బాధ్యత తీసుకోవట్లా, నా పక్షాన ఎవరు నిలబడట్లా. తమ్ముడు కోసం నిలబడుతున్నారు, అన్నయ్య కోసం నిలబడుతున్నారు, అక్క కోసం నిలబడుతున్నారు, చెల్లి కోసం నిలబడుతున్నారు. నా కోసం నిలబడట్లా. ఎవ్వరు బాధపడక్కర్లా. నిలబడాలని వాళ్ళకున్నా నిలబడినివ్వడు, నిలబడాలనుకున్నా నిలబడినివ్వడు. ఎందుకంటే వాళ్ళు లిఫ్ట్ చేసేది వాళ్ళ సైజు ప్రకారమే. కానీ నా దేవుడు లిఫ్ట్ చేస్తే అది ఎవ్వరికీ కంట్రోల్ చేయలేరంతే. భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉంటుంది ఆయన హెచ్చింపు.